అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. అంటే వైసీపీ వాళ్ళు 2019 నుంచి 2024 వరకు చేసిన పాపాలు వాళ్ళని వదిలిపెట్టేట్లేవండి. ఎందుకంటే ఏదో సినిమాలో పాట ఉంది, ఇచ్చోట కర్మ ఇచ్చోటే అని చెప్పి. అంటే నువ్వు ఏం దరిద్రం చేసావో, ఏం కర్మ చేసావో, ఏం పాపాలు చేసావో ఆ పాపాలు ఈ జన్మలో ఇక్కడే నువ్వు మొత్తం అన్నీ తీర్చుకుని వెళ్ళాల్సి ఉంటుంది. దీనికోసం పైన ఏదో ఒక లోకం అక్కడ నిన్ను ఎముడు సలసల కాగే నూనెలో నిన్ను వేయింపి చేస్తాడు. ఇలాంటిది ఏమి ఉండదు. అంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒక రకంగా చూస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నేను వెళ్తున్నాను అంటారు, దాంతోపాటు విజయసాయి రెడ్డి గారేమో యూరోప్ వెళ్తాను అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళి సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తారు, అయ్యా మేము వేరే దేశాలు వెళ్ళాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. ఇక్కడ చూస్తేనేమో దువ్వాడ శ్రీనివాసు లేకపోతే దేవినేని అవినాష్ ఆయనతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క రకం కేసులు ఇరుక్కుపోయిన పరిస్థితి చూస్తే సినిమా కష్టాలు అంటారు కదండి, సేమ్ సినిమా కష్టాలు నడుస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నిజంగా చూస్తే ఇప్పుడు ఏంటంటే 2021 సంవత్సరంలో అధికారం ఉంది కదా అని చెప్పి టీడీపీ ఆఫీస్ని అధికార మదంతో గోండాలు, వైసీపీ గోండాలని చెప్పుకోవచ్చు మనం. వైసీపీ గోండాలు టీడీపీ ఆఫీస్ మీద వెళ్ళి బద్దలు పగలగొట్టారు. కంప్యూటర్స్ దగ్గర నుంచి గ్లాసులు మొత్తం తుక్కు చేసి వదిలిపెట్టారు. ఏమనుకున్నారు, 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మమ్మల్ని ఎవడేం పీకుతాడు అని చెప్పి అనుకున్నారు. కానీ పైన దేవుడు అని ఒక ఆయన ఉంటాడు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, పైన దేవుడు ఉన్నాడు, ఎదురుగా మీరున్నారు, మధ్యలో నేనున్నాను, ఇలాంటి కామెడీ కథలు చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పైన దేవుడు స్క్రిప్ట్ ఉంటుంది కదా, మొత్తం మారిపోయింది. కోడితే 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి బయటికి తీస్తున్నారు. ఉక్కిరి బిక్కిరైపోతుంది వైసీపీ, తట్టుకోలేక పారిపోతున్న పరిస్థితి. ఒక్కొక్కళ్ళు దువ్వాడ గారు చూస్తేనేమో ఆయన వేరే రకమైన ఆ కేసులో, అట్లా జోగి రమేష్ గారేమో భూ కుంభకోణాలు, అవినాష్ ఏమో అద్దాల పగలగొట్టిన కేసులు, అవినాషే కాదు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే వైసీపీ పార్టీకి నోటీసులు, వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు మంగళగిరి పోలీసులు. ఏదైతే 9/10/2021 వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ఎవరొచ్చారు, ఏమేం జరిగింది, వాళ్ళందరికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అక్కడ నోటీసులు అంటించిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఏం చెప్పారు ఆ నోటీసులో వీళ్ళు అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఆ నోటీసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి ఆఫీస్కి ఇచ్చిన నోటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లి గుంటూరు ఆయన తమరికి తెలియజేయటం ఏమనగా, మంగళగిరి పిఎస్ క్రైమ్ నంబర్ ఇచ్చారు 650/2021 ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో మార్జిన్ దాఖలాలో నమోదు కాబడిన కేసులో 19/10/2021 ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. 19/10/2021 తేదీన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నందు ఉపయోగించిన సీసీ కెమెరా ఫుటేజ్ 24 గంటలు పై కేసులో దర్యాప్తు నిమిత్తం మీరు ఈ కింద సంతకం చేసిన అధికారైన మంగళగిరి రూరల్ సర్కిల్ ఆఫీస్ వద్ద విచారణ నిమిత్తం 16/8/2024 అంటే 16వ తారీఖునే ఇక్కడ అప్పచెప్పాలి అని చెప్పారు. 16/8/2024 తేదీన ఉదయం 10 గంటలకు హాజరయ్యి సదరు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వవలసిందిగా మీకు తెలియజేయటమైనది. ఎవరైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, మంగళగిరికి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించిన సంతకం కూడా ఉంది. 13వ తారీఖు ఈ నోటీసులు ఇచ్చారు, 16వ తారీఖు రమ్మని చెప్పారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే దీని మీద స్పందించిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మళ్ళీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మీరు ఈ సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించి మీరు ఎవరెవరు ఉన్నారు ఆ రోజు 19వ తారీఖు దీనికి సంబంధించి కావాలి అని చెప్పారు. కానీ వాళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి. దీంతో పాటుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులతో పాటుగా దేవినేని అవినాష్ ఎవరైతే మంది మార్బలాన్ని తీసుకుని వెళ్ళి టీడీపీ ఆఫీస్ మీద ఎవరైతే ధ్వంసం చేశారో దేవినేని అవినాష్ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చారంటే డెఫినెట్లీ దేవినేని అవినాష్ అరెస్ట్ కాబోతున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం ఆ విజువల్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఒకసారి టీడీపీ ఆఫీస్ మీద దాడి దృశ్యాలు ఒకసారి చూసినట్టయితే మనం చాలాసార్లు చూసాం. ఒకసారి చూద్దాం. ఎంత పాశవికంగా ఎంత దారుణంగా కార్లు తగలబెట్టారు. లాబీ బయట విజువల్స్, ఓన్లీ ఆఫీస్ కి సంబంధించిన బయట విజువల్స్ ఇవి. దీంతో పాటుగా ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి. ఇది జస్ట్ బయట ఏదైతే ఆఫీస్ బయట ఉన్న కెమెరా విజువల్ ఇది. నెక్స్ట్ మనం చూస్తే వేరే యాంగిల్లో వేరే కెమెరా ఉంది, అక్కడ ఆ విజువల్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఇది లోపల ఏదైతే ఆఫీస్ లోపల టీడీపీ ఆఫీస్ లోపలికి వచ్చి ధ్వంసం చేసినప్పుడు విజువల్ ఇది. ఇదైతే లోపల హాల్కి సంబంధించి హాల్ లోపల అక్కడున్న గ్లాసులు మొత్తం పగలగొట్టారు, కంప్యూటర్స్ బద్దలు చేశారు, అన్ని కూడా పగలగొట్టిన పరిస్థితి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. ఇదైతే మరీ దారుణం. గేటులు కూడా మొత్తం అంతా బద్దలు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. ఎవరి ప్రలోభం లేకుండా, ఏంటి ముఖ్యమంత్రి అండ లేకుండా, లేకపోతే విజయవాడ మాది ఇక్కడ మేము తోపులు అని చెప్పే వాళ్ళ అండ లేకుండా ఇంతమంది దొమ్మికి వచ్చినట్టు ఏంటి ప్రతిపక్ష పార్టీ ఆఫీసు మీదకి వచ్చి లోపలికి వచ్చి సీసీ కెమెరాలు ఉన్నాయి అని తెలిసినా కూడా బద్దలు కొట్టి లోపలికి వచ్చి పగలగొట్టారంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి, ఎంత ధైర్యం ఇచ్చి ఉండాలి. మీరు ఏమైనా చేయండి, ఏమైనా చేయండి, మేము ఉన్నామని చెప్పి ఎంత ధైర్యం ఇస్తే కానీ ఇంత కాబట్టి ఎవరు ఏది చేసినా కానీ కర్మ అని ఉంటుంది కదా, కర్మ ఎప్పుడు వదిలిపెట్టదు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి సంబంధించి చట్టం ప్రకారమే మేము వెళ్తాము. చాలా మంది చెప్తున్నారు రెడ్ బుక్ ఓపెన్ అయింది, రెడ్ బుక్ తెరిచారు, ఇవన్నీ కాదు. చట్టం ఏదైతే ఉందో తాను పని చేసుకుని పోతుంది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి వాళ్ళకి ఒక్కొక్కరు చూస్తే ఎగ్ బఫుల్ కోసం 3.6 crores అంట. ఎగ్ బఫుల్కి 3 కోట్ల. మొత్తం ఒక రాష్ట్రం ఎగ్ బఫుల్ తినొచ్చు 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాల్లో ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్ లో తిన్న ఎగ్ బఫులు 3.6 crores అంట. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అంటే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు వాళ్ళు మొత్తం దారుణాలే చేశారు. కాబట్టి భయపడుతున్నారు ఒక్కొక్కళ్ళు, ప్రతి దాంట్లో కూడా భయపడుతున్నారు. అందుకే A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాలంటారు, A2 యూరోప్ వెళ్ళాలి. అది ఎన్ని రోజులు తెలుసా? 60 రోజులు. 2 నెలలు నేను రాను సార్ అంటే ఏదైతే వాళ్ళకుందో భయం పట్టుకుంది. ఒక్కొక్కటి కేసులన్నీ మీదకు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మంచి చేయలేదు. 5 సంవత్సరాల్లో ప్రజలని హింసించారు,
ప్రతిపక్ష పార్టీని నాశనం చేయాలని చూశారు, ప్రతిపక్ష నాయకుడిని జైలుకి పంపించారు. 30 సంవత్సరాలు మేము ఉంటాం అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ ఏదైతే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయింది, 11 స్థానాలకు పడిపోయిన పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ లేదు, కేసులను ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే చట్టాన్ని ముందు వాళ్ళు నుంచోవలసిందే. అది ఎవరైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించాల్సిందే. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేసులో ఒకటి తర్వాత వస్తున్న పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే అధికారం ఉంది కదా అని ఎవరైనా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మిగతా ఏ పార్టీలైనా అవ్వచ్చు, ఏదైతే మాకు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే ఇట్లా ఒక్కొక్కరు కూడా అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇదే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స్పందించలేదు. దానికి సంబంధించి ఆయన ఎవరైతే దేవినేని అవినాష్ కి నోటీసులు ఇచ్చారు, సెంట్రల్ పార్టీ ఆఫీస్ కి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఈసారి మాత్రం దానికి సంబంధించి ఏదైనా మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం అరెస్టులు తప్పవు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి.